బాయ్స్ అండ్ గర్ల్స్. ఇది కొంచెం నాకు మొనోటోనస్ అనిపిస్తుంది. ఏదైతే నేను జస్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి చెప్తున్నానో, నాకు నిన్న నైట్ ఒక విషయం అనిపించింది. ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అన్నది జస్ట్ మన లోపల మనం జస్ట్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కాదు. మన చుట్టుపక్కల ఉన్న విషయాలు ఏం జరుగుతున్నాయో తెలుసుకొని దాని ప్రకారం మనల్ని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు ప్రతి మూమెంట్లో, ప్రతి ఒక్క విషయం బట్టి అన్న ఒక చిన్న థాట్ వచ్చింది నాకు. చిన్నప్పటి నుండి కూడా ఫిజిక్స్, సైన్స్ అండ్ స్పేస్, ఆస్ట్రానమీ ఇవంటే చాలా చాలా ప్యాషన్. అయితే కంటెంట్ ఇప్పుడు కొంచెం వాటి లోపలికి కూడా డైవర్ట్ చేసి మీకు కొత్త కొత్త న్యూ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బయట ఏం జరుగుతుంది, బయట టోటల్ వరల్డ్లో ఏం జరుగుతుంది, కొత్త ఇన్నోవేషన్స్ ఆర్ ఏమన్నా సమ్ ర్యాండమ్ సూపర్ న్యాచురల్ సూపర్ నార్మల్ స్టఫ్ ఏదైనా జరుగుతున్నా, సోషల్ మీడియాలో ఎట్లా మైండ్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. ఈ కంటెంట్ని నేను జస్ట్ ఒక సింగిల్ ట్రాక్లో కాకుండా కొంచెం డైవర్ట్ చేసి అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ విత్ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చి నేను మీ ముందు ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నా. సో వీడియోస్ ఇప్పటి నుండి ఇంకొంచెం చేంజ్ చేద్దాం, కొంచెం ఇన్ఫర్మేటివ్ చేద్దాం, కొంచెం బయటి నాలెడ్జ్ కూడా సంపాదిద్దాం. అండ్ బయట చాలా జరుగుతున్నాయి, మనకు తెలీదు, మనం ఏదో ఒక బబుల్లో ఉంటున్నాం అంతేగాని ఇన్సేన్ అమౌంట్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి బయట. అవన్నీ చాలా ఒక ఎంటర్టైనింగ్ విధంగా కొంచెం మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ నేను ఇట్లా కూర్చొని మాట్లాడుతుంటే కూడా మీకు ఎక్కువసేపు కూర్చొని వినబుద్ధి కావట్లేదు అనుకుంటా మేబీ. సో లెట్స్ డైవర్ట్, ఇంకొంచెం డైవర్ట్ చేసి టాపిక్ని అందులోకి తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో కంటెంట్ చేంజ్ కాదు, కంటెంట్ అప్గ్రేడ్ చేస్తున్నాం మనం యాజ్ టీజీపీ. సో విల్ టాక్ అబౌట్ మోర్ స్టఫ్, విల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్, వరల్డ్లో జరిగే ప్రతి ఒక్కటి, సైన్స్, స్పేస్, ఏలియన్స్, ఎవ్రీథింగ్. ఏది నాకు ఇది ఇన్ఫర్మేటివ్, దీనివల్ల ఉపయోగపడుతుంది అని అనిపిస్తే నేను దాని గురించి చెప్పడం స్టార్ట్ చేసేస్తాను. సో హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనేసి. పీస్.